హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రిఫరెన్స్ నెంబర్ ద్వారా అప్లికేషన్ ఎలా ట్రాక్ చేయాలి, ఇంకా ఈపీఐసి ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా గూగుల్లోకి వెళ్ళి వాటర్ పోర్టల్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కదా, ఆ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేస్తారు. దాన్ని వెరిఫై చేయండి, అప్పుడు మీకు అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అయ్యాక మీ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి మీ స్టేట్ని ఇచ్చి సబ్మిట్ చేస్తే మీకు మీ నేమ్ ఇంకా సబ్మిట్ అయిందా లేదా అని చెప్పి చూపిస్తుంది. చూడండి, మీ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇలా సబ్మిటెడ్ అని వచ్చి నెక్స్ట్ బిఎల్ఓ అపాయింటెడ్ అని రావాలి. తర్వాత 1-2 వీక్స్ తర్వాత ఫీల్డ్ వెరిఫైడ్ యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ యాక్సెప్టెడ్ కాకుండా రిజెక్టెడ్ అని వస్తే మళ్ళీ అప్లై చేయండి. అక్కడ ఈపీఐసి జనరేట్ అవుతుంది, అదే మీ ఓటర్ నెంబర్. చూడండి, ఇప్పుడు మీకు ఓటర్ ఐడి క్రియేట్ అయింది కదా. ఈపీఐసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సేమ్ అదే పేజ్లోకి వెళ్ళి అక్కడ ఈపీఐసి డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఈపీఐసి నెంబర్ కానీ లేదా డిఫరెన్స్ నెంబర్ కానీ ఇచ్చి మీ స్టేట్ ఇచ్చి సెర్చ్ చేస్తే మీ నేమ్, మీ అడ్రస్ ఇంకా మీ రుచి అన్నీ వస్తాయి. మొత్తం వెరిఫై అయ్యి మీకు ఈపీఐసి జనరేట్ అయ్యి కార్డు వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.